గుత్తి కోట ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ఈ పురాతనమైన కొండ గురించి కోట గురించి ఈరోజైతే మీకు తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఫైనల్గా గుత్తి కోట మీదకైతే వచ్చేసాను. ఇక్కడైతే ఏం లేదు, ఇక్కడ పెద్ద గొంతుంది ఏమో అనుకున్నా, ఎవరో తవ్వినారు ఏమైనా దొరుకుతాయని. అండ్ మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా చూపిస్తా, పైన నుండి వ్యూ ఎలా ఉంటుంది అనేది. వెనక కనిపిస్తున్నది గుత్తి చెరువు. అండ్ ఇటువైపు వస్తే ఇటువైపు అది నేషనల్ హైవే, టువర్డ్స్ హైదరాబాద్ ఇలా వెళ్తుంది, టువర్డ్స్ బెంగళూరు ఇలా వెళ్తుంది. సో దాని తర్వాత నా వెనక వైపు కూడా కొన్ని కోటలు అయితే ఉన్నాయి కదా, చూడు అవన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఈ కోటని చేరుకోవడానికి మొదటగా నేనైతే ఈ విధంగా వచ్చేసాను. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇది పురాతనమైన టెంపుల్ అయితే కాదండి, ఇక్కడ శివుని టెంపుల్ అనేది అన్నారు. తర్వాత కోటలు ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. శత్రువులు ఎవరు కూడా లోపలికి రాకోకుండా ఉండడానికి పటిష్టమైన బందోబస్తుతో ఏర్పాటు చేశారు. అలాగే మనం స్టార్టింగ్లోనే వస్తే ఇక్కడ సమాధులు ఉంటాయి ముస్లిమ్స్వి. టిప్పు సుల్తాన్ కాలంలో మరణించిన వారి శవాలు అని అయితే అంటే సమాధులు అయితే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనం నడుచుకుంటూ ఇలా కోట మీదకి అయితే వెళ్ళడానికి దారి అయితే ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ అప్ అయితే చాలా ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు లేదా వృద్ధులు వస్తుంటే మీరు తినుబండారాలు లేదా వాటర్ అయితే తప్పనిసరిగా క్యారీ చేయాలి. ఎందుకనంటే పైన ఏమీ కూడా ఉండవండి, ఆఖరికి వాటర్ కూడా దొరకవు. చాలా శిథిలమైన పరిస్థితుల్లో ఈ కోట అయితే ఉంది. నేనైతే ఒంటరిగానే నా ప్రయాణాన్ని అయితే వెళ్ళాను. సో చాలా మటుకు గోడలన్నీ కొన్ని పడిపోయి ఉన్నాయి, కొన్ని వర్షాన్ని కొట్టుకొని వచ్చేసాయి. పెద్ద పెద్ద వర్షం వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ వాటర్ ఫ్లోలో ఇవి రాళ్ళన్నీ కూడా కొట్టుకొని వచ్చాయి. అండ్ ఇలాంటి ఎంట్రీ పాయింట్లు అంటే ఆర్చ్ లేదా ఎంట్రీ పాయింట్ లేదా వాకిలి ఏదన్నా అనుకోండి, ఇలాంటివి చాలానే ఉన్నాయి. దాదాపు 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత పైన మనకి పెద్ద బావి లాంటిది కనిపెడుతుంది. ఇది బావా లేకపోతే నూత లేకపోతే ఏమి అనేది తెలియదు, కానీ చాలా మటుకు బావులు అని అయితే అంటారు. ఎందుకు అంటే గుత్తికోట మీద దాదాపు 101 బావులు అయితే ఉన్నాయని అంటారు. అలాగే గుర్రపుశాల ఉంటుంది, ఇది గుర్రపుశాల ఏనుగుశాల అని అంటారు. ఇక్కడ చూడటానికి ఇలా కనపడుతుంది కానీ చాలా పెద్దది. అండ్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది దాదాపు 100 మీటర్లు దూరం ఉంటుంది. ఎగ్జాక్ట్ అయితే తెలియదు కానీ చాలా పెద్దదే. ఇదంతా కనపడుతుంది కదా, ఇదంతా గుర్రపుశాల లేదా ఏనుగులశాల అని కృష్ణదేవరాయల కాలంలో ఇలాంటి పెద్ద కోటని అయితే కట్టించారు. కోట లోపలే గుత్తికోట లోపల పై భాగంలో. సో ఇటు కూడా ఉందండి, బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇది చిన్నగా ఉంది, బట్ ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం పెద్దగానే హైట్ అయితే ఉంది. ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తు ఉంది. ఈ కోట నల్లగుంత, శంఖము, గువ్వ ఆకారంలో నిర్మించబడిన 15 బురుజులతో 15 ముఖద్వారాలు కలిగి ఉంది. కోట పశ్చిమ కొండపై ఉంది. ఇందులో 2 భవనాలు ఉన్నాయి. ఒకటి ధాన్యాగారము, రెండోది గన్ ఫౌండరీ నిల్వ. శిథిలమైన నరసింహ ఆలయం కూడా ఒకటైతే శిఖరం దగ్గర ఉంది. వ్యాయామశాల ఒకటి ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపైన మురారిరావు గద్దె అనే చిన్న పెవిలియన్ కూడా ఉంది. ఇక్కడ నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మరాఠా జనరల్ మురారిరావు ఇక్కడ చదరంగం ఆడేవాడు. దిగువ కోటలు ప్రాకారాలు శ్రేణిని కలిగి ఉంటాయి. ఇవి గేట్వేల ద్వారా అనుసంధానింపబడిన బురుజులతో ఉంటాయి. వర్షపు నీటిని ఆపి నిల్వ చేయడానికి రాళ్ల పగుల్లో గుంటలు తవ్వి అనేక జలాశయాలు చేశారు. అంటే కోట లోపల దాదాపు 108 బావులు ఉన్నాయి అని అంటారు, వాళ్ళే తవ్వారనమాట. కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి. వాటిలో ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధగారాలు, వీటి కొన్నింటికి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి థామస్ మున్రో జైలుగా ఉపయోగించారు. గుత్తికోట చాళుక్యుల కాలం నాటి కట్టబడిందని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టము చేశారు. గుత్తికోటను ప్రస్తావించిన తొలి శాసనములు కన్నడ సంస్కృతిలో ఉన్నాయి. అవి 7వ శతాబ్దం నాటివని అంచనా. ఒక శాసనంలో ఈ కోట పేరు
గదగా ఇవ్వబడింది. విజయనగర కాలంలో గుత్తికోటను పెమ్మసాని వంశీయులు పరిపాలించారు. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు శాసనంలో గుత్తికోట రాజదుర్గమని కీర్తించబడింది. గుత్తికి కెఫైనియల్ ప్రకారం కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకునవలను. ఆ తర్వాత ఇది కుతుబ్ షాహీ వంశముల పాలనలో ఉంది. 1746లో మురారి రావు ఆధ్వర్యంలో మరాఠీయులు దీన్ని జయించారు. 1775లో హైదర్ అలీ గుత్తికోటను 9 నెలలు నిర్బంధం తర్వాత వశపరుచుకున్నాడు. 1779లో టిప్పు సుల్తాన్ కోటని ఎక్కుతున్నప్పుడు మనకి ఇలాంటి ఆర్చులు గల స్తూపాలతో కలిగిన ఒక కూర్చోవడానికి ప్లేస్ కలిగినటువంటివి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మనం దాదాపు ఒక 10 వరకు ఇలాంటి గోడలు లేదా సత్రాలు అయితే చూస్తామన్నమాట. చాలా బాగా అయితే ఇక్కడ వెంటిలేషను అలాగే గాలి ఎంత బాగా వస్తుందంటే స్వచ్ఛమైన గాలిని మనమైతే ఇక్కడ ఆస్వాదించవచ్చు. బహుశా సైనికులు ఉండడానికి కాపలా పహారా కాయడానికి ఇలాంటి సత్రాలను అయితే కట్టించారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పైన శత్రువులు ఎవరన్నా వస్తున్నారా లేదా అని గమనించడానికి మనకి కొన్ని హోల్స్ కూడా ఉంటాయి. ఆ హోల్స్లో వీళ్ళు చూస్తూ ఎక్కడి నుండి ఎవరైనా వస్తున్నారని అని కనుక్కోవడానికి ఈజీగా ఉన్నట్టు. అంటే శత్రువులకు వీళ్ళు కనుక్కోడానికి అవకాశం లేదు, బట్ బయట వారిని వీళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయడానికి ఇలాంటి కోటను నిర్మించారనమాట. దాదాపు ఇంత పైన కొండపైనకి శత్రువులు రాకోకుండా ఉండడానికే టిప్పు సుల్తాన్ కాలంలో ఇంత పెద్ద గోడలు అయితే నిర్మించారని అయితే చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద గోడలు ఎవ్వరు కూడా ఎక్కి పైనకి సాహసం అయితే చేయలేరు. నేను స్టార్టింగ్ అక్కడ ఉన్నాను కదా, అక్కడ నుండి ఇలా వచ్చి తర్వాత రౌండ్ వేసుకొని అక్కడ గుర్రపుశాల దగ్గర నుండి మళ్ళీ ఇలా పైకి వచ్చి ఇప్పుడు నేను వేలు చూపించడానికి అక్కడ ఉన్నాను కదా, ఇక్కడ నుండి ఇలాగ వచ్చాను అన్నమాట. ఇంకా నేను అంత పైకి వెళ్ళాలి. సో నేను ఒక్కనే ఉన్నాను, నా తర్వాత ఎవరు కూడా ఇక్కడైతే రాలేదు. ఈరోజు ఎవరు లేరు నాతో పాటు, ఒక్కడనే అలా సరదాగా మాకైతే దగ్గరనే ఉద్దేశంతో ఏదో పని మీద వచ్చాను. అలాగనే ఈ కోటని ఎప్పుడూ చూడలేదని పైకైతే వచ్చేసాను. ఈ కోట గోడలు ఒకసారి గమనించండి. దాదాపు టిప్పు సుల్తాన్ కాలంలో కృష్ణదేవరాయలు ఏవైతే కట్టించారో అప్పుడైతే వారి పాలనలో కూల్చేశారనమాట. అంటే హిందువులది ఏది కూడా ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి ఇక్కడే కాదు హంపీలో కూడా దాదాపు కృష్ణదేవరాయలు కట్టించినటువంటి గుడులను లేదా మంచి ఫోర్టులను ధ్వంసమైతే మహమ్మదీయులు అలాగే కొంతమంది ధ్వంసం చేశారు. సో ఇక్కడ ఒక గై అయితే ఉంది, గై కాదు ఇది ఒక ధాన్యాగారము ఏదో సంథింగ్ అనుకుంటా. లోపలికైతే వెళ్ళలేదు, అన్నీ గువ్వలు అరుస్తున్నాయి, అలాగే చాలా మటుకు కింద పడిపోయాయి. వచ్చిన వాళ్ళంతా పేర్లు రాసి ఉన్న చరిత్రను కూడా అంతా నాశనం అయితే చేసేస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పైకి వచ్చి ఎవరు గమనించరు కాబట్టి లోపల కొంతమంది ఏమన్నా డబ్బులు దొరుకుతుందని గుప్త నిధుల కోసం త్రవేశారు. అండ్ ఇక్కడ కూడా ఒక్కటైతే ఉంది, ఇక్కడ కూడా ఇది ఏంటనేది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కానీ ఎందుకు అంటే నేను ఎవరిని అడగలేదు, జస్ట్ మీకు ఒక చూపిద్దాము అనే ఉద్దేశంతోనే. చాలామంది ఇక్కడికైతే రాలేకపోతున్నారు. అట్లీస్ట్ ఇంత పెద్ద కోట ఉంది అని చాలామందికి తెలియజేద్దామనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇవైతే వీడియో తీశాను. చూడటానికి చాలా అంటే చాలా బాగుందండి. కాకపోతే ఇలాగ పిచ్చి మొక్కలు లేదా రాళ్ళు పడిపోయి స్టెప్స్ లేకోకుండా చాలా దీనమైన పరిస్థితుల్లో అయితే ఈ కోట ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఒక్కరే ఎవరైనా కానీ రావచ్చు, ఎందుకునంటే ఇక్కడ పులులు సంహారము అలాంటివి ఏమీ లేవు, లేదా ఏలుగుడ్లు అంటారు కదా, అవి కూడా అయితే ఇక్కడైతే నాకేం అంత పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే మేకలు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు చాలామంది ఇక్కడైతే తిరుగుతూనే ఉంటారు. ఆ పక్కన కూడా ఉన్నారు, బట్ నేనున్న సమయంలో ఉన్నారా లేకపోతే ప్రతిసారి ఉంటారా అనేది అయితే తెలియదు. ఒకసారి ఈ కట్టడాలను గమనించండి ఎంత బాగా ఉన్నాయో. ఆ కట్టడాలు కూడా పూర్తిగా ధ్వంసం అయితే అయిపోయాయి. పిట్టగోడ మాత్రం కోటగోడ చాలా అంటే చాలా పటిష్టంగా ఇప్పటికి కూడా ఉంది, చాలా చోట్ల పడిపోకుండా. దాదాపు నేను 70% అయితే వచ్చేసాను, ఇంకా 30% ఉంది, అలా పైకి ఎక్కుకుంటూ వెళ్ళాలి. సో నేనైతే నా ప్రయాణాన్ని అయితే కొనసాగించాను. ఇది ఇందాక చెప్పాను కదా బావులు అని, ఇలాంటివి అనమాట.
నీటిని నిల్వ చేసుకోవడానికి ఇలాంటి బావులు అయితే చాలా కట్టించారు. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా 2 రూములు, అవే అనమాట. అవి పడిపోయాయి. ఇక్కడ లెఫ్ట్లో ఒక పెద్ద నుయ్యి, అదే గొయ్యి అయితే ఉంది. గొయ్యి అంటారా ఏమంటారు, బావి ఉంది. సారీ, బావి అండి, గొయ్యి కాదు. అలాగా ఇంకా పైకి వస్తే మనకి పూర్తిగా ఫోర్ట్కి దగ్గరికి వెళ్ళడానికి అయితే దారి ఉంది. సో ఇన్ని దాటుకొని శత్రువులు ఎప్పుడు కూడా ఇంత పైకి అయితే రావడానికి సాహసాలు అయితే ఎవరు చేయరు. దాదాపు 10 నుండి 15 రూమ్లు అయితే ఉన్నాయి. బహుశా రాజుకి, రాణికి, లేదా మంత్రులకి, లేదా ఇతర సిబ్బంది ఉండడానికైతే ఇక్కడ నిర్మించారని అయితే చెప్పుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ అయితే వెళ్ళలేదు, ఫ్రంట్ నుండినే చూపిస్తాను, లేదా పైనకి ఎక్కిన తర్వాత మీకైతే నేను చూపిస్తాను. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఒక ధాన్యాగారము అనుకోవచ్చు, లేదా ఏమన్నా కానీ వస్తువుల్ని పెట్టుకోవడానికైతే ఇక్కడ ఈ గుహనైతే నిర్మించినట్టు కనిపిస్తోంది. చాలా పురాతనంగా, అలాగే శిథిలావస్థలో అయితే ఉంది. నేను లోపలికైతే అంత లోపలికైతే వెళ్ళలేదు. ఇందాక మీకు చూపించాను కదా, అదే ఇది. బయట నుండి ఇందాక వచ్చినాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. లోపల వెళ్ళడానికి నాకే భయం వేసింది, ఎందుకంటే అంత బాగా డస్ట్ బట్టి ఉంది. పూర్తి కోట గోడ మీదకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అనమాట. ఇవి కూడా చూడండి, అదో రకమైన కంకర్ లాంటి ఆ సున్నపు దానితో ఈ గోడలను అయితే నిర్మించారు. మట్టి, సున్నము, వివిధ రకాలైన పదార్థాలతో ఈ గోడను అయితే నిర్మించారు. ఎక్కడా కూడా సిమెంట్ అయితే వాడినట్టు దాఖలాలు లేవు. ఈ బ్యాక్ సైడ్ అనమాట, ఇందాక నేను చెప్పాను కదా కొన్ని కోట గోడలు అలాగే ఉన్నాయని, అవన్నీ కూడా రూమ్లు అయితే అట్లా ఉన్నాయి. సో దాని తర్వాత నేను ఇంకా పైకి అయితే కోట గోడ మీదకి అయితే వెళ్ళాను. కోట గోడ మీద నుండి పైన నుండి చూపిస్తే మీకు ఏమి కనపడతాయి అనే దానికి ఇలాగా నేను పైకి అయితే వచ్చేసాను. ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత మనకి పూర్తిగా దరిద్రంగా తయారైపోయినాయి. స్టెప్స్ అన్నీ పడిపోయి ఎక్కడానికి ప్లేస్ లేకోకుండా ఇంత వరస్ట్గా చర్యలు తీసుకునే విధంగా లేరు అనేది అయితే అర్థమైంది. పురావస్తు శాఖ అయితే మరి ఏం చేస్తున్నారో తెలియదు. పాపం వాళ్ళుగానే ఏం చేస్తారు, ఇంత పైకి వచ్చి కాపలా కావాలంటే కాదు కదా, వచ్చిన వాళ్ళే నీట్గా ఉండేట్లా చూడాలి. కానీ గుప్త నిధుల కోసం దాదాపు సగం అయితే తవ్వేశారు. ఇంతవరకు ఎందుకండి, పూర్తిగా పైకి వచ్చిన తర్వాత పైన ఉన్న కట్టడాన్ని కూడా సగమే కాదు 70% అయితే తవ్వేశారు. ఇక్కడ వెనక చూపిస్తున్నాను కదా, ఇవి కొన్ని రూమ్లు అనమాట. ఇలాంటి రూమ్లు దాదాపు ఒక 10-15 ఉంటాయి అన్నీ చుట్టూరా. నేను అటు సైడే అయితే వెళ్ళలేదు, ఎందుకంటే పైన నుండి కనపడతాయని. నేను పూర్తిగా పైనకి వచ్చేసాను. పైనకి వచ్చేసిన తర్వాత నాకు చూడండి, ఇందాక చెప్పాను కదా గుప్త నిధుల కోసమని, అదే ఇది. ఇలాగా తవ్వి పడేశారు ఎక్కడికెక్కడికి. మరి వాళ్ళకి ఏమన్నా దొరికాయో లేదో తెలియదు, కానీ చుట్టూ ఆల్మోస్ట్ 70% అన్ని చోట్ల తవ్వేశారు. పైనుంటి చూస్తే మనకి కోట మీద నుండి చుట్టూ ఈ విధంగా అయితే కనపడుతుంది. చాలా బాగుంటుందండి హిస్టారికల్ ప్లేసెస్. కానీ ఇక్కడ పైన ఏవి సదుపాయాలు అయితే ఏవి ఉండవు కాబట్టి కొంచెం వచ్చిన వారు ఇబ్బంది పడతారు. ఎవరైతే కొంచెం వయసులో ఉంటారో వాళ్ళైతే ఏ ఇబ్బంది లేకుండా పైకైతే ఎక్కగలరు. ఎవరైనా ముసలి వాళ్ళు అట్లా వస్తే కష్టమే దీంట్లో ఎక్కడానికి. అండ్ సేద తీరచ్చు, కానీ వాటర్ గిన్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. అలాగే పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి సఫిషియెంట్ ఫుడ్ అయితే మీరు క్యారియర్ చేసుకోవాలా, లేకపోతే క్యారీ చేసుకోకుంటే ఇబ్బంది అయితే పడతారు. అండ్ ఫైనల్గా ఇది పైనండి, ఆ స్టెప్స్ కూడా చూడండి. ఈ స్టెప్స్ రావడానికి కూడా అవి కూడా పడిపోయాయి. అదైతే గుత్తి పట్టణము మనకి. ఇదో ఇక్కడ కూడా చూడండి, స్టెప్స్ పూర్తిగా తవ్వేశారు. ఎక్కడికెక్కడ అన్నీ తవ్వి పడేశారనమాట. వాళ్ళకి నిజంగా డబ్బు దొరికిందో లేదో తెలియదు, కానీ ఉన్న చరిత్రను మొత్తం నాశనం చేసి పడేశారు. అది గుత్తి చెరువు, ఇది గుత్తి ఊరు అనమాట. మొత్తం దాదాపు ఒక 5 నుండి 6 కిలోమీటర్లు ఈజీగా అయితే ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎంత దారుణం అంటే గుత్తి పైన కోటని ఈ విధంగా తవ్వేశారు, ఇంత లోతు. వీళ్ళకి ఏం దొరుకుతాయని ఇంత ఘనంగా తవ్వుతారో నాకైతే తెలియదండి. మీకు ఎప్పుడైనా గుప్త నిధులు దొరికింటే కింద కామెంట్ అయితే తెలియజేయండి. అండ్ ఓవరాల్గా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అది హైవే అనమాట, హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళేది. నేను అటు సైడ్ వచ్చి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ని అయితే చూపిస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా తవ్వేశారు, అన్నీ పడిపోయాయి. ఇది ఒక మంటపంలాగా ఉంది, మరి ఏం మంటపం అనేది తెలియదు, కానీ ఇది చాలా బాగుంది. అటు సైడ్ రూమ్లు ఉన్నాయి,
అటు సైడు గుర్రాలు కట్టేయడానికి ప్లేస్ ఉంది. నలుమూలల 4 పక్కల వెళ్ళడానికి 4 దారులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సైడ్కి వచ్చి ఆల్మోస్ట్ ఇది కూడా పడిపోతుందండి. అదో ఇక్కడ కూడా ఒక పెద్ద బావి అయితే తవ్వారు. ఆ బావి, ఆ రూమ్లు అన్నీ చాలా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దాదాపు 50 కిలోమీటర్ల అనంతపురం నుండి ఈ గుత్తి పట్టణము, ఈ కోటను చేరుకోవడానికి దాదాపు బస్సులు అయితే చాలా మటుకు ఉన్నాయి. మీరు వెహికల్లో వస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. మార్కెట్లో నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఈ గుత్తి ఫోర్ట్ని ఎక్కడానికి మనకి స్టార్టింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఇదేంటో తెలియదు కానీ ఇది ఒక బావిలాగా ఉంది. బావి లేకపోతే ఏమనేది కూడా అర్థం కాలేదు. ఎందుకంటే పూర్తిగా ధ్వంసం చేసేసారు చాలా మటుకు. ఇలాంటి కట్టడాలను చాలా మటుకు మనం కాపాడుకోకుంటే రాబోయే రోజుల్లో మన వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఫోటోలు కూడా చూపించే అవకాశం లేకోకుండా పూర్తి నాశనం అయితే చేసేసేటట్టయితే కనపడుతున్నారు. సో దీని మీద కొంచెం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని సహకరించి కాపాడుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సో మీరు వీలైతే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.